గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరం మార్చ్ మాసంలో ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా వివరిస్తానండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి, విద్యార్థులకు, అన్ని రంగాలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా షార్ట్గా వివరిస్తాను. విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రంలోని అన్ని పాదాలు, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా ఈ వృశ్చిక రాశికి చెందుతారండి. వారందరికీ ఏ వయసు వారైనా సరే ఈ 3 నక్షత్రాలలో జన్మించిన వారందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఈ మార్చ్ మాసంలో వృశ్చిక రాశి వారు కొంచెం నిదానంగా పనిచేస్తారండి. నిదానంగా పని చేయటం ఏంటండి అనుకోవచ్చు. ఎప్పుడూ చేసే అంత వేగంగా పనులను చేయరు. అంటే పనుల మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోతారు. కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. ఒక పని చేస్తుంటే వారి మనసంతా వేరే దానిపైన ఉంటుంది. వేరే దాని గురించి ఆలోచిస్తారు. అందుకే ఈ మార్చ్ మాసంలో వృశ్చిక రాశి వారు ఎప్పుడూ గంటలో చేసే పనికి కూడా 2 గంటలు కేటాయిస్తారు. అనగా చిన్న పని చేయటానికి కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు అని దాని అర్థం. ఎందుకంటే గ్రహాల యొక్క ప్రభావం వల్లండి. ఈ నెల ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు, బుధుడు ఈ 3 గ్రహాలు కూడా 10వ ఇంటిని ప్రభావితం చేస్తాయి. దేవగురువైనటువంటి బృహస్పతి ఏమో 6వ ఇంట్లో కూర్చున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి బద్ధకం కాస్త ఎక్కువ అవుతుంది. సోమరితనాన్ని మాత్రం విడిచిపెట్టాలండి. పనులపైన శ్రద్ధ వహించాలి. అప్పుడే వృశ్చిక రాశి వారు మార్చ్ మాసంలో వారు మొదలుపెట్టిన పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. బద్ధకం మాత్రం ఖచ్చితంగా ఎక్కువ అవుతుందండి. ఎప్పుడూ చేసేదానికంటే తక్కువ పనే చేస్తారు. తక్కువ పని చేస్తారు అని చెప్పటం కంటే కూడా కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది అని చెప్పవచ్చు. కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా శని భగవానుడితో కలిసి ఈ నెల 2వ భాగంలో 10వ ఇంటిని చూస్తారు. కాబట్టి ఆ సమయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా అంటే కంట్రోల్డ్గా ఉండాలి. ఏ విషయంలో అంటే ఈ వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే వృత్తి వ్యాపారాలలో స్థిరపడ్డారో వారు కార్యాలయంలో వేరే ఒకరితో వాదనలకు దిగే అవకాశాలున్నాయి. మీ మనసులో ఉన్న సరైన భావాలను ఎవ్వరిని నమ్మి గుడ్డిగా పంచుకోవద్దండి. అంటే ఎవరితోనూ చర్చించవద్దు మీ మనసులో ఉన్న మాటలను. అది ఎలా ఉంటుందంటే మీ గుట్టుని మీరే వేరే వారికి అప్పగించినట్లుగా ఉంటుంది. మీ చేతిలో ఉన్న తాళాలు తీసుకెళ్ళి దొంగకు అప్పగించినట్లుగా ఉంటుంది. వారి స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ సొంత విషయాల గురించి ఇతరులతో చర్చించకూడదు అన్న విషయమే అందరికీ తెలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ గుట్టు అనేది బయటపడుతుంది. ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్న విషయాలు అందరికీ తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ మనసులో ఉన్న మాటను ఎవ్వరిని నమ్మి ఎవ్వరితోనూ కూడా చెప్పవద్దండి. బయటికి తెలియకూడదు అన్న మాటలన్నిటినీ కూడా మీ మనసులోనే దాచుకోవటం మంచిది. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందంటే ఈ మార్చి మాసం అంతా కూడా వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పాలి. వ్యాపారంలో బాగా లాభాలు ఉండబోతున్నాయి. ఈ నెలలో వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు కూడా చేస్తారు. కొంతమంది కొత్త వ్యక్తులతో కూడా పరిచయం పెంచుకుంటారు. దానివల్ల వృత్తిపరమైన ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. అంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
ఉద్యోగ వ్యాపారాల పరంగా వృశ్చిక రాశి వారికి మార్చి మాసం అనుకూల కాలమే, కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం దెబ్బతినే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఇక ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నట్లయితే అంటే మార్చ్ మాసంలో మీకు ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే, ఈ నెల ప్రారంభంలో గ్రహాల యొక్క స్థితిని చూసుకున్నట్లయితే కేతు 11వ ఇంట్లో, కుజుడు శుక్రుడు 3వ ఇంట్లో కూర్చుంటారు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి డబ్బును సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈసారి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బునే పొందగలుగుతారండి. కానీ బృహస్పతి 6వ ఇంట్లో కూర్చున్నాడు, ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పరంగా వృశ్చిక రాశి వారికైతే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవండి. ఫైనాన్షియల్ పరంగా పెద్ద ఇష్యూస్ అయితే ఉండవు. మీరు సంతృప్తి పొందే అంత ధనాన్ని అయితే సంపాదించగలుగుతారు. అయితే మతపరమైన విషయాలపైన ఎక్కువగా డబ్బుని మీరే ఖర్చు చేస్తారు. అంటే మీ అంతగా మీరే విరాళాలుగా ఇవ్వటం కానీ మతపరమైన విషయాలపైన ఖర్చులు చేయటం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో వారి విదేశీ ప్రయత్నాల వల్ల ఎక్కువగానే డబ్బు ఖర్చు అవుతుందండి. అంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఫారిన్ వెళ్ళటానికి మీరు చేసే ప్లాన్స్లో ఎక్కువగానే డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది, ఎక్కువగానే డబ్బు పెట్టుబడిగా పెట్టవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం చాలా వరకు వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారి శక్తి పెరుగుతుంది అని చెప్పవచ్చు. తేలికపాటి వ్యాధుల నుండి బయటపడటానికి కూడా మీలో ఉండే రోగనిరోధక శక్తి అనేది ఈ మాసంలో పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఏ వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. 5వ ఇంట్లో రాహు ఉండటం, అలాగే సూర్యుడు బుధుడు కూడా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడతారు. ఈ మాసంలో మీరు ఏమైనా ఇబ్బందులతో బాధపడతారు అంటే అది గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలు, వేడి చేయటం అవుతుందండి. యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడటం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కాబట్టి హైడ్రేటెడ్గా ఉంటే సరిపోతుందండి. అంటే మంచి నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఇబ్బందులు పడక తప్పదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ మాసంలో మంచి ఊరట లభిస్తుందండి. ఆరోగ్యపరంగా అయితే అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాల విషయంలోనూ అలాగే పెళ్ళైన వారికి వైవాహిక జీవితం విషయంలో ఎలా ఉండబోతుందంటే, రాహువు ఈ మాసంలో 5వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ప్రేమ వ్యవహారాలలో ఎవరి గురించి అయినా సరే మీరు తక్కువగా శ్రద్ధ చూపుతారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారు గ్రహాల యొక్క ప్రభావం వల్ల మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తారు ఈ మాసంలో. ముఖ్యంగా 2వ వారంలో దేని మీద కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా పనైనా సరే. ప్రేమ విషయంలో కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టారండి. పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టరు, పూర్తిగా శ్రద్ధను చూపించరు. ప్రేమ వ్యవహారాలపైన కూడా ఇంట్రెస్ట్ లేనట్లుగా వ్యవహరిస్తారు. అయితే ప్రేమ పరంగా అయితే మీకు ఈ మాసం అనుకూలంగానే ఉంటుందండి. మీకు మీ కుటుంబానికి మధ్య దూరం తగ్గి ఒకరికొకరికి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ప్రేమికులు ఇద్దరూ కూడా వారి ప్రేమ సంబంధం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. అయితే కాన్సన్ట్రేషన్ అయితే తగ్గుతుంది, కేవలం ప్రేమ విషయంలోనే కాదు అన్ని విషయాలలో. 5వ ఇంటికి సూర్యుడు బుధుడు రావటం వల్ల ఈ మార్చ్ మాసంలోని ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 వారాలంత తేజస్సుగా ఉండదండి మీ ముఖం. వివాహితులకైతే ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో సామరస్యం అనుకూలంగా ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు ప్రేమను పంచుకుంటారు. కుటుంబ బాధ్యతలను కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. దీని కారణంగా వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది అని చెప్పవచ్చు. మ్యారేజ్ లైఫ్ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారికి మార్చ్ మాసంలో పెద్దగా సమస్యలు అయితే ఉండవండి, పెద్దగా సమస్యలు అయితే సూచించట్లేదు. అయితే మీరు ఈ మాసంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోండి. నేను ఈ వీడియో స్టార్టింగ్లో కూడా అదే మాట చెప్పాను. ఆఫీస్లో ఏం జరిగినా సరే,
ఆఫీస్లో ఏం జరిగినా, మీ వ్యాపారంలో ఏం జరిగినా సరే అక్కడ విషయాలు అక్కడే మర్చిపోండి. కుటుంబ విషయాల గురించి ఆఫీస్లో కానీ, లేదా స్టూడెంట్స్ అయితే స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఆలోచించవద్దు. ఎక్కడివి అక్కడే వదిలేయండి. ఇంట్లో విషయాలు ఇంట్లోనే వదిలేయండి, ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే వదిలేయండి, స్కూల్ విషయాలు స్కూల్లోనే వదిలేయండి. అక్కడి విషయాల గురించి ఇంట్లో ఆలోచించవద్దు. కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఎక్కడి విషయాలు అక్కడ మర్చిపోవటమే మంచిది. అప్పుడే ఈ మాసంలో మీరు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే 4వ ఇంట్లో సూర్యుడు, శని, బుధుడు ఉండటం వల్ల కుటుంబ జీవితంలో ఆటంకాలు అయితే ఏర్పడతాయండి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తల మధ్య అని కాదండి. వైవాహిక జీవితం ఈ మాసంలో బాగానే ఉంటుంది. తోబుట్టువుల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య తగాదాలు ఉండవచ్చు. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వారి తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి అంటే గురువు 6వ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి 2వ ఇంటిని చూడటం వల్ల కుటుంబ విషయంలో తగాదాలు ఏర్పడి మళ్ళీ ఈ నెల పూర్తయ్యే లోపు సాధారణ స్థితికి వస్తాయండి. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ విషయం పైన తగాదాలు వచ్చినా ఆస్తి వివాదాల గురించి కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఈ మాసం పూర్తయ్యే లోపు అటువంటి తగాదాల నుండి బయటపడగలుగుతారు. తగాదాలు స్టార్ట్ అయ్యేది ఈ మాసంలోనే, పూర్తయ్యేది కూడా అంటే ఎండ్ అయ్యేది కూడా ఈ మాసంలోనే. కోర్టు కేసుల నుండి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అలాగే బంధువులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినప్పటికీ 4-5 రోజుల్లో అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. వారం రోజుల్లోనే చల్లబడతారు. వాటి గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. అయితే మీరు ఈ మాసంలో ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోండి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు పూర్తిగా చదువు పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతారండి. విద్యా విషయాల్లో పూర్తిగా అనుకూలించట్లేదు. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పూర్తిగా అనుకూలించట్లేదు. ఈ వృశ్చిక రాశి వారి ఈ మాసంలో పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు కూడా దుర్గా చాలీసాని పారాయణం చేసినట్లయితే వృశ్చిక రాశి వారు వ్యక్తిగత తగాదాల నుండి బయటపడగలుగుతారు. అలాగే సంతానలేమి దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఆడవారైనా మగవారైనా సరే మీరు కానీ లేదా మీ భర్త కానీ జాతక రుద్రాక్షను ధరించండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశికి సంబంధించి వృశ్చిక రాశి వారికి 2024 నుండి 2025 వరకు ఎలా ఉండబోతుంది, ఏ నెలలు అనుకూలిస్తాయి, ఏ నెలలు ప్రతికూలంగా ఉంటాయి, వృశ్చిక రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి 2024 సంవత్సర నక్షత్ర ఫలాలు ఎలా ఉంటాయి అన్న అంశం పైన చాలా క్లియర్గా వివరించానండి. ఆ వీడియోస్ని ఈ వీడియో ఎండ్లో పెడతాను. ఒకవేళ మీకు లింక్ దొరకనట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లింక్ని మీకు షేర్ చేస్తాను.